సామాన్య, ఏంటి సామాన్య, ప్రేమగా నీ దగ్గరకొచ్చి ముద్దుగా నిన్ను పిలిస్తే ఓ పలుకైనా పలకవేమ్మా? ఓ, నా మీద కోపం వచ్చిందా? లేదు సూర్య, నీకొచ్చిన వ్యాధిని తలుచుకుంటే బాధ వచ్చింది. బాధపడితే ఆరోగ్యం చెడుతుందే గాని ఆలోచన పుడుతుందా? నేను పుట్టిందే నీకోసం అనుకున్నాను సూర్య. నేను బతుకుతున్నది నీకోసమే అంటున్నాను కదా సామాన్య. నీలో వచ్చిన ఈ మార్పుకి ఆనందపడాలో, దాంతో పాటు నీకొచ్చిన జబ్బుకి ఏడవాలో అర్థం కావడం లేదు. తెలియడం లేదని నన్ను వదులుకుంటావా సామాన్య? వదిలేదాన్నే అయితే నీ ముందుంటానా సూర్య? ఐ నో యు ఆర్ మై గర్ల్. ఎస్. సో ఇక నా వెనక జరిగే వాటిని నువ్వు పట్టించుకోవాలి. నా డిసీజ్ని అడ్డం పెట్టుకుని మన ఎంగేజ్మెంట్ని ఆపి మన పెళ్లికి గండి కొట్టిన ఆ మహాతలలో భరతం పట్టాలి. ఏం చేయాలి సూర్య? నేను ఇది అని చెప్తే నువ్వు చేయనంటావా సామాన్య? మదర్ ప్రామిస్ అననే అనను. అయితే మా మదర్ని ఓ 4 రోజులు మాట్లాడకుండా చెయ్యి. సూర్య? అవును సామాన్య, మన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మన మ్యారేజ్కి శామ్తో కలిసి 4 మాటలేసి ఆపుతుంది. ఆ మాటలు ఓ 4 రోజులు ఆగాయంటే ఆటోమేటిక్గా సపోర్ట్ లేని సమంత మాటలు ఆగుతాయి. ఇదిగో, ఈ లోపు నేను ఆగకుండా మన కళ్యాణ సుముహూర్తాన్ని ఫిక్స్ చేస్తా, తాళి కట్టేస్తా. సూర్య, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఏం చేయను సామాన్య, మన కోసం తప్పడం లేదు. మనం న్యాయంగా ఉన్నా వాళ్ళు మనకు అన్యాయంగా చేస్తున్నారు. మ్యారేజ్ చేసుకుంటామన్నా కూడా ఏదో మర్డర్ చేసినట్టు ఫీల్ అయిపోతే మనం ఏం చేస్తాం? పోయే పిచ్చికి చేసే పెళ్లికి ముడి పెడితే నేను నీ మెళ్ళ 3 ముళ్ళేసేది ఎప్పుడు? అవునవును, ఇలా అయితే ఎలా? అందుకే అలా చేయమంటున్నాను. తప్పనిపిస్తే వద్దు. తప్పేమీ లేదు సూర్య, నువ్వు చెప్పిందే చేస్తాను. అత్తయ్య గారు ఇక మాట్లాడు. సామాన్య, 4 రోజులే. ఓకే సూర్య. సామాన్య, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ సూర్య. సామాన్య, ఇంక నువ్వు నీ వర్క్ స్టార్ట్ చేయి. ఇప్పుడే చేస్తాను. 5 minutes లో రిజల్ట్ వస్తుంది, నువ్వే చూస్తావు. డన్. సమంత ఇక నీ వాడవుతాడు, దానివాడు. ఆడి పిచ్చి కుదురుతుంది, నీ పొగరు అణుగుతుంది. కలుద్దాం హాస్పిటల్లో. సారీ అత్తయ్య గారు, మీ అబ్బాయి చెప్పిందే చేస్తున్నాను, ఏమనుకోకండి. ఒక 4 రోజులు మాట్లాడకుండా పడుండండి. అబ్బబ్బబ్బా, అసలే నా మైండ్ బాలేదంటే అన్ని పనులు నేనే చేసుకోవాలి. సాకులు చెప్పేవాళ్లే కానీ సాయం చేసేవారు ఒక్కరుండరు. అక్కన్న ఉందిలే అనుకుంటే చుట్టాలని చూసొస్తాను, నూరెళ్ళింది. ఎప్పుడొస్తుందో ఏంటో, అన్నీ నేను ఒక్కదాన్ని చేసుకోలేక చేస్తున్నాను. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? రక్తం వస్తుందమ్మా. అమ్మా, ఎలా పడ్డావు? అమ్మా, అమ్మా, నీకేం కాదు, కంగారు పడకు.
చిన్నత సూర్య రక్తం కారిపోతుంది, హాస్పిటల్కి తీసుకెళ్దాం. పద్మక్క ఏంటి మంద ఇంకా రాలేదు? ఈ బాటికి రావాలి. ఒకవేళ సామాన్యకి ఇచ్చిన ఐడియా తను వర్కౌట్ చేయలేకపోయిందా? షూ. అంతా వేస్ట్ ఫెలోలా ఉంది ఇది. వచ్చేశారు. సామాన్య మనకి పనికొచ్చే పీసే. డాక్టర్ డాక్టర్ జాగ్రత్త. డాక్టర్ ఇదేంటి, ఏదో చిన్నదేదో చేస్తుంది అనుకుంటే తలకు రక్తం కారేలా చేసింది. దీన్ని సర్లే, ఎలా అయితేనే హాస్పిటల్కి తెచ్చిందిగా, పని కానిచ్చేద్దాం. డాక్టర్ వాట్ హ్యాపెండ్? మెట్లు దిగుతూ కింద పడిపోయింది డాక్టర్. ఓ, రక్తం చూస్తుంటే లోపల బలంగానే గాయమైనట్టుంది. అమ్మో, అయితే నేను బతకనా? అమ్మో, పోతుందా ఏంటి? అది ఇప్పుడే చెప్పలేం, స్కాన్ చేసి టెస్ట్ చేయాలి. తొందరగా చేసేయండి డాక్టర్, మా అమ్మకి ఏం కాకూడదు. బావా, చిన్నతకేం కాదు, ధైర్యంగా ఉండు. మేడం, ఆ మాట చెప్పాల్సింది నేను మేడం. ప్లీజ్ డాక్టర్, మా పిన్ని కోలుకునేలా చేయండి. అవును డాక్టర్, మా అత్తయ్య గారు బ్రతకాలి. కోడలా కోడలా అంటూ 100 ఏళ్ళు నన్ను పిలవాలి. పిలవాలన్నా ఉండాలన్నా ఆవిడ ముందు నాకు వదలాలి. మీరు ఇలా ఎమోషనల్ అయ్యి టైం వేస్ట్ చేస్తే ఆవిడ టైం అయిపోతుంది. తీసుకెళ్ళండి డాక్టర్. తప్పకుండా. నర్స్ సార్, పేషెంట్ని రూమ్లోకి తీసుకురండి. అలాగే సార్.
డాక్టర్, ఏంటమ్మా? నాకింకా బతకాలనుంది డాక్టర్, బతికించండి. బతికుండి ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు? డాక్టర్, తీరని కోరికలు ఇంకా ఏమైనా ఉన్నాయా అంటున్నాను. ఏం తీరే ఏం చెప్పను. కొడుకు పెళ్ళే కాలేదు, పెళ్ళేమో చిన్న పిల్ల. ఇక మీరే అర్థం చేసుకోవాలి. నేను ఎన్నో చూడాలి. చూపిస్తాను. అవి నువ్వు చూసే వరకు చంపను. డాక్టర్, బతికిస్తాను అంటున్నాను. యూ డోంట్ వరీ. ఆ తల కొంచెం కోసి ఆపరేషన్ చేసేస్తాను, బతికేస్తాం. అమ్మో, ఆపరేషన్? ఆ? డాక్టర్, నాకు భయంగా ఉంది డాక్టర్. నాకు లేని భయం నీకెందుకు? హాయిగా పో. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ, హాయిగా ఇంటికి వెళ్ళిపోదు కానీ అంటున్నాను. ఆ, నువ్వు అన్నిసార్లు డౌట్ పెట్టకమ్మా, నా మీద నాకే డౌట్ వస్తుంది. నర్స్, ఆ బ్లడ్ క్లీన్ చేయి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే డాక్టర్. డాక్టర్, నేను చెప్పిందే జరిగింది. ఆపరేషన్ చేయాల్సిందే. ఆపరేషన్? తగిలింది చిన్న దెబ్బలానే కనిపిస్తుంది కదా డాక్టర్. ఏంటి? డాక్టర్ నువ్వా నేనా? ఓకే, చిన్న దెబ్బగా ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఆ తర్వాత డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్తారు కానీ. డాక్టర్, అసలు నేను నువ్వు ఆగు, ఇంకేం ఆడకు. డాక్టర్, మీరు ఆపరేషన్ చేసేయండి. చేయాలి అంటే పేషెంట్ బ్లడ్ రిలేషన్ సైన్ కావాలి. చేస్తాను డాక్టర్. సరే, ఆగండి. మీకేదో డిసీజ్ ఉందని విన్నాను, నిజమేనా? మానసిక వ్యాధి ఉంది డాక్టర్, ఈ మధ్య వచ్చింది. మానసిక వ్యాధి అంటే ఆల్మోస్ట్ పిచ్చి కిందే లెక్క. సారీ అండి, పిచ్చి వాళ్ళు సైన్ పెడితే నాకు ప్రాబ్లం అవుతుంది. మీకు ప్రాబ్లం ఏముంది డాక్టర్? ఎందుకు అవదు? లోపలున్న ఆవిడకి ఏదైనా అయ్యి ఈయన సైన్ పెట్టారు అంటే జాబ్ పోయి జైలుకి వెళ్ళేది నేను కదా. మతి స్థిమితం లేని వారు సైన్ చేయకూడదు మేడం. యాజ్ ఎ డాక్టర్గా నేను చేయించకూడదు. మీరందరూ ఏమనుకోకండి. కావాలంటే ఆవిడని వేరే హాస్పిటల్ తీసుకెళ్ళండి. బట్ వాళ్ళు ఇదే చెప్తారు. ఈలోపు ఆవిడ పరిస్థితి నాకు సంబంధం లేదు. డాక్టర్, నాకే డిసీజు లేదు, నేను బాగున్నాను. బాగున్నాను అని మీరంటారు, అది నిజం కాదు. అయినో డాక్టర్, నేను చెప్తుంది నిజం. నేను హెల్తీగా ఉన్నాను, నాకేమీ కాలేదు. బావా, నిజంగానే కదా శామ్. డాక్టర్ ప్లీజ్ నన్ను నమ్మండి. నాకేం అర్థం కావట్లేదండి. లేని డిసీజ్ని ఉందని ఎందుకు చెప్తారు? మా ఫ్యామిలీని ఒకరి నుంచి కాపాడుకోవటానికి. అచ్చా, నిజం డాక్టర్. అయితే మీకే రోగము లేదు? లేదు డాక్టర్. ఉందని చెప్పింది అబద్ధం. అవును డాక్టర్. సూర్య, ఓకే ఓకే ఓకే, మీకు ఏ జబ్బు లేదని, మీరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని తెలిసింది. సైన్ పెట్టేసేయండి, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. అలాగే డాక్టర్. ఆల్ రైట్, ఇక్కడే వెయిట్ చేయండి. అలాగే డాక్టర్.
చుమ్మా. ఆదిత్య నువ్వే అనుకున్నాను. బావ తొందరపడ్డాడు. డాక్టర్, మీరు చెప్పినట్టే పేషెంట్కి ఫస్ట్ ఎయిడ్ చేశాను. ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయమంటారా? ఎందుకు అక్కర్లేదు. ఆపరేషన్ చేయాలన్నారు కదా డాక్టర్. ఆపరేషన్ లేకుండానే చిన్న కట్టు కట్టి బతికించేద్దాం అనుకుంటున్నాను. ఏ వద్దా? కొయ్యాల్సిందేనా? అయ్యో వద్దు డాక్టర్, కట్టండి. దట్స్ గుడ్. నర్స్, ఆ కాటన్ బ్యాండేజ్ అందుకో. అలాగే సార్. బావా టెన్షన్ పడకు, చిన్నత్త కాసేపట్లో బయటకు వస్తుంది. నేను అలా జరగాలనే కోరుకుంటున్నాను సార్. అది జరుగుతుంది బావా. అసలు ఎలా పడిపోయింది? జాగ్రత్తగా ఉండమని చెప్తూనే ఉంటాను, విందో. బావా శత్రువులు ఎక్కువైనప్పుడు తను ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏం లాభం? అంటే ఇది ఇది వాడి పని అంటావా? అయ్యుండొచ్చు అంటున్నాను బావా. అయినా నువ్వు డిసీజ్ లేదని చెప్పకుండా ఉండాల్సింది. అదేంటి శామ్, అమ్మ చావు బతుకుల్లో ఉన్నా కూడా లేనిది ఉందని ఎలా చెప్పమంటావు? నువ్వు చెప్పలేవని తెలివిగా ఇరికించాడు బావా. ఏంటి మాట్లాడవు? నువ్వు రియాక్ట్ అయింది కరెక్టే బావా, కాకపోతే ఇక మీద ఏం జరుగుతుందని భయంగా ఉంది. ఏదో జరుగుతుందని అమ్మను వదులుకోలేనుగా. కరెక్టే బావా. శామ్, అబద్ధాన్ని ఎన్నో రోజులు దాయలేం. ఇది ఒకందుకు మంచిదే. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. అవును. ఆదిత్య, నీ ప్లాన్ ఏంటి? బావకి డిసీజ్ లేదని చెప్పించి ఏం చేయబోతున్నావు? అత్తయ్య గారు, మా